బ్యాక్ టు మై ఛానల్. సో గైస్ ఈరోజు అయితే సండే ఇంటికన్నా ఉన్నా గైస్. సో పైన కనిపిస్తుందా ఎండ కొడుతుంది కదా గైస్, ఎందుకంటే ఇక్కడ రేకులు ఉండే ఉన్న రేకులు పోయినాయి మొత్తం. గైస్ పైన ఎండ ఊర్లో దంచుతుంది, ఉన్న రేకులన్నీ పోయినాయి గైస్ పైన. ఇది మా ఇంటి పక్కన ఇల్లు. సో మొత్తం కింద చూడండి గైస్ పరిస్థితి. ఏ కొన్ని రోజులు అయితే మాది కూడా అంతే అవుతుంది ఇల్లు. ఓ అవతల ఉంది అది మొత్తం కరెంట్ వెళ్ళేది గైస్. ఇల్లు కరెంట్ బోర్డులు తీసేసారు, అంతా తీసేసారు. మంచిగా బ్లాగింగ్ పెట్టారు గైస్. నాకు ఈరోజు సండే కాబట్టి అయితే ఈరోజు ఈడ పని చేసేటోళ్ళు రాలేదు, అంటే వాళ్ళకి కొడతారు కదా, వాళ్ళైతే రాలేదు గైస్ ఈరోజు సండే అని. నిన్న మాత్రం రేగు ముక్కలు మొత్తం ఇంతే. బ్లూ ట్యాంక్లో వాటర్ ఉన్నాయి. మళ్ళీ బ్లాక్ ట్యాంక్ అయితే ఫస్ట్ ఇంట్లో రెంటర్స్కున్న వాళ్ళకే ఉంటుండే, బ్లూ ట్యాంక్ ఓన్లీ ఓనర్స్కి ఉంటుండే. అది డ్రింకింగ్ వాటర్ వస్తుండే గైస్. కింద ఒకటి పెద్దది సంపు ఉంటుండే, అందులో ఉంటుండే గైస్. ఇక మాకైతే నీ వాటర్ లేవు గైస్, పైన వాటర్ లేవు. మాకు ఇప్పుడు వాటర్ అవసరం ఉన్నా అని మేమైతే కిందికే పోవాలి, ఎందుకంటే పైన అయితే వాటర్ లేవు గైస్. ఇది ఏం చేసిరంటే మాకు పైన మొత్తం కనెక్షన్ తీసేసారు. కరెంట్ అంటే మా ఒక్క దాంట్లోనే ఉంది, మేము కూడా వెళ్ళిపోయినాక దాంట్లో కూడా ఉండదు కరెంట్. అది ఎందుకంటే ఇది కూలగొడతారు, కూలగొట్టి ఎన్నిసార్లు చెప్పినా కూలగొడతారని అట్లా. అందుకే గాయస్ ఇప్పుడే మంచి స్నానం చేసినా, ఇప్పుడే 2 అట్లా అవుతుంది టైము. ఫిక్స్ ఏం తెలియదు, 2 అయితే అవుతుంది అనుకుంటున్నా గాయస్. ఇగో ఇంకా ఇంకేం లేదు, ఇక్కడ ఫ్యాన్ తీసేసారు. అవే ఫస్ట్లో ఈ ఇల్లు కూలగొడుతున్నప్పుడు చూసి చాలా ఎప్పుడు కూడా ఎట్లనో అనిపిస్తుంది గైస్. ఇంటి బయట ఇవన్నీ చూస్తుంటే ఇప్పుడు కూడా నాకు ఒక అదో రకమైన ఎట్లనో అనిపిస్తుంది. ఎందుకంటే చెప్పిన ఎప్పటి నుంచో ఉంటున్నాం మన ఇంట్లో, అందుకని అట్లా అనిపిస్తుంది గాయస్. అట్లా అనిపించి కావచ్చు. ఇప్పుడు మాది కూడా పోతుంది. మా మమ్మీ వాళ్ళు ఎట్లయినా ఇంటికాని ఆడికే వేరు కొత్త ఇంటికి. ఆ కొత్త ఇల్లు అనేది అయితే గైస్ డ్రీమ్ హౌస్ అనుకోను గైస్. నాకైతే ఇంతవరకు నేను అలాంటి ఇంట్లో ఎప్పుడు ఉండలేదు. ఆ ఇల్లు మొత్తం అయిపోయినాక వచ్చేసింది, వెళ్ళిపోతాం ఒక 3 days అట్లా వెళ్ళిపోతాం. అది ఆ ఇల్లు మొత్తం అయిపోయినాక వచ్చేసింది. మీకు హోమ్ టూర్ కూడా ఇచ్చేస్తుంది, అది కూడా ఇచ్చేస్తా, ఇది కూడా ఇస్తా, లేకుంటే లేదు కానీ దీని గురించి అంత ఏం హోప్స్ పెట్టుకోకండి. ఎందుకంటే పోయే టైంలో ఎన్ని పనులు ఉంటాయి, ఎన్ని బిజీలు ఉంటా, ఫుల్ బిజీగా ఉంటా. అది తీసుకోవాలి, ఇది తీసుకోవాలి, బట్టలు తీసుకోవాలి, అవన్నీ పనులు ఉంటాయి. అదైనా ఇక్కడ నుంచి ఇది దిల్చినార్ గైస్. ఇది దిల్చినార్ నుంచి అది బండ్ల కూడా నాగోల్ దగ్గర అటు సైడ్ ఉంటుంది. అది 10 kilometers మేము ఉంటుంది ఇక్కడ నుంచి. మళ్ళీ ట్రావెలింగ్ అవన్నీ ఉంటాయి గాయస్. అందుకని ఆ రోజు తీయనికి అయితే ట్రై చేస్తాను గైస్. ఆల్మోస్ట్ అన్ని తీయనికే ట్రై చేస్తున్నాను నేను ఆల్మోస్ట్. ఇంకోటి నిన్న బ్లాగ్లో ఒకటి చెప్పుండే, అది ఏంటంటే మన బ్లాగ్లో ఇక్కడ టీవీ అవన్నీ ఉండే కదా, ఇవి ఈడున్న రెంటర్స్ ఏం కావు, అవి ఓనర్స్వే కాబట్టి ఓనర్స్ ఏం చేశారంటే వీళ్ళకి ఇచ్చారు. అది మళ్ళీ ఆడనే బయట పెట్టేసారు అంత దూరంలో. జూమ్ చేస్తా. అవును గైస్, ఆడుంది చూడు డ్రమ్ వెనకాల మంచిగా. ఇప్పుడు దీంట్లో జూమ్ చేయడానికి వస్తుంది. ఇప్పుడు నా ఫేస్ మీద వాడచ్చు. సెల్ఫీ స్టిక్ కూడా పట్టుకున్నా గైస్. ఒకటి ఇయర్ ఫోన్స్ ఇది పెట్టుకున్నా, దీనివల్ల వాయిస్ వస్తుందో రాదో నాకు తెలియదు. ట్రై అయితే చేస్తున్నా తీయనికి. ఇక ఫోన్ లేని దానికి మనం ఏం చేయలేం. జుట్టు బాగా పెరిగింది గాయస్. ఇక అంతే గాయస్, ఏమైతుందో చూద్దాం. ఇక ఈరోజు సాయంత్రం లోపు పైన మొత్తం రూఫ్ లేదు, ఇక మొత్తం మంచిగా సన్ రూఫ్ పెట్టేసి సన్ రూఫ్ తీసినట్టుంది గాయస్. పైన ఏం లేదు, మొత్తం ఓపెన్. మరి ఇక్కడ నుంచి రేకులు స్టార్ట్. మాకు కూడా రేకులే ఉంటాయి ఇక్కడ నుంచి అవతల. అది అట్లా గాయస్. ఇక వాళ్ళకి కింద పైప్ పెట్టించుకోరు, ఇట్లా ఆ డ్రమ్ములకి వెళ్ళి ఇట్లా పైప్ పెట్టించారు. ఈ పైప్ అనేది కరెక్ట్గా గాయస్ ఇక ఇలా కిందికి పోతుంది. ఇక ఇలా కిందికి పోతుంది పైప్. ఇక నా సైకిల్ కూడా ఉండదు, అన్నీ పోతాయి గాయస్. ఏది ఉండదు ఇక్కడ మాకు సంబంధించింది ఏమి ఉండదు గాయస్. ఇంకో సమాన్ లీడుని మంచిగా ఇక బ్లూ కలర్ అది ఇది వేసిరు. అవతల దుమ్ము పడదంట. లాడర్ పైకి ఎక్కి వాళ్ళకి కొడతారు. సన్యానం వాళ్ళు రాలేదు. ఇగో ఇది ఈ ముక్క అనిపిస్తుంది కదా గాయస్. ఇది మా ఇంటి బ్యాక్ సైడ్లో వాషింగ్ బేసిన్ ఉంటుండే, అది మొత్తం బల కొట్టేసారు. మా ఇంటి వెనకాల కూడా మొత్తం తీసేసారు. ఇల్లు చూపిద్దామంటే ఏమవుతుందంటే గాయస్, చూపించడానికి ప్రాబ్లం ఏం లేదు అంత. ఇప్పుడు ఇంత ప్రాబ్లం ఏం లేదు. ఇంట్లో ఏం ప్రాబ్లం అవుతుందంటే మొత్తం బట్టలు బయట మేము అవతల సైడ్ పెట్టుకునే బట్టలు అన్నీ తెచ్చి ఏమవుతుందంటే అన్నింట్లోనే పెట్టినాం. కుప్పునే బట్టలు. అవి అన్ని బట్టలు మావేం కావు, మా మమ్మీకి ఏమంటారు ఇట్లా మమ్మీ టైలర్ కదా, కస్టమర్స్ ఉంటాయి, అవి ఉంటాయి ఇవి ఉంటాయి. అందుకని
అవన్నీ మంచిగా క్లియర్ అయిన రోజు చూపిస్తా గైస్ మీకు. అప్పటిదాకా చూపించేది ఏం లేదు. కానీ గైస్ మస్తు గుర్తొస్తుంది గైస్ ఇల్లు. ఓవలైనా ఎక్కువ డేస్ ఉన్నప్పుడు ఇల్లు కాల్ చేస్తే ఓవలకైనా గుర్తొస్తుంది గైస్. నాకనే కాదు, ఓవలోకి వస్తుందో ఓవలోకి వస్తుందో అంట కమెంట్ చేయండి. అయితే గాయస్ ఇగో పెద్ద అవుతున్న కొద్ది గాయస్ సండే రోజు బోర్ కొడుతుంది గాయస్. ఎందుకంటే మనం స్కూల్కి పోయేటప్పుడు అనిపిస్తుంది ఇంటికాడ ఉంటే మంచిగా ఉంటుంది, హాలిడే ఉంటుంది అని. కానీ సండే రోజు ఏమవుతుందంటే బోర్ కొడుతుంది ఈ కాలంలో. ఎందుకంటే ఫ్రెండ్స్ ఉన్నట్లేరు. నేను ఎప్పుడు వీడియో తీద్దామా, ఎప్పుడు వ్లాగ్స్ తీద్దామా, ఆ ఫోన్ వలిగింది. ఆ ఫోన్ వలకపోతే ఎప్పటికీ నాకు ఎన్ని వ్లాగ్స్ పెట్టేటోను, డైలీ పెట్టేటోను ఏం కావచ్చు, డైలీ పెట్టేటోను. ఎందుకంటే మంచి కంటెంట్ దొరుకుతుంది. అయితే అందుకనే పెడతలేను, డైలీ రాకపోవచ్చు. ట్రై చేసా గైస్, ఈ ఫోన్తో అయినా ట్రై చేసి. సమ్మర్ వస్తుంది, సమ్మర్లో వదిలేదే. ఒక వీక్లో ఒక 4-5 వ్లాగ్స్ పెడతారన్న. 4-5 ఏంటి, మొత్తం వ్లాగ్స్ పెడతారన్నారు గైస్. అంతా పెడితేనే మన ఫేమస్ అయ్యేది. ఏదో ఎవ్వరు లేరు గల్లీలో, ఆడేటోళ్ళు ఎవ్వరు లేరు. మా ఇంటి పక్కన ఫ్రెండ్ ఉంటే వాళ్ళ అమ్మ అమెరికా పోయింది. నిన్న మనం వచ్చింది కాదు, రాడు బయటికి రాడిగా. వచ్చిన కాడు సరిపోయింది, ఇక రాడు. ముందే ఎగ్జామ్స్, బోర్డ్ ఎగ్జామ్స్ కూడా ఎక్కువ దగ్గరనే వచ్చినాయి వాళ్ళకి. ఇప్పుడైతే ఇంటర్ వాళ్ళకి అయితే స్టార్ట్ అయినాయి ఎగ్జామ్స్. ఇప్పుడైతే ఇండ కొడుతుంది కానీ తర్వాత కలుస్తా. ఇది మా ఇంటి పక్కన ఒక బాత్రూమ్ కూడా ఉంది కాదు ఇక్కడ. ఈ పక్కన కనిపిస్తుంది. ఇది మా డ్రింకింగ్ వాటర్ది. ఇక మూత తీయలేను కానీ దిగనికి వస్తుంది ఈజీగా. గాయ్స్ వాటర్ ఉన్నాయి, మనకెందుకు పెట్టేద్దాం. పోయే టైంలో గిలికి పోతే మన ఖరాబ్ అయితే మనకి తిట్లు తిని వాటర్ వస్తుంది. ఇదంతా బొక్కలు దిగో కట్టలు పెట్టిరు. ఎంత మాది కింద ఇక మొత్తం పైప్స్ ఉన్నాయి. ఇక తెలుసుగా గాయస్ ఇల్లు కూడా కొడితే ఏమేమి ఉంటాయి అన్ని ఇవి. ఇగో నిన్న నైట్ కూడా మా కొత్తింటి దగ్గర పోయి ఫుల్ పని చేసి మొత్తం చేతులు కాళ్ళు అంటే పైన ఉన్న వేస్ట్ అంటుంది డస్ట్ అని టైల్స్ ఎక్కించేసినాం. మళ్ళీ టైల్స్కి కింద డస్ట్ పడతాం కదా, అది మిగిలింది, కంకర మిగిలింది, ఇసుక మిగిలింది, సిమెంట్ అంటే ఒకటే బస్తా మిగిలింది. ఇక నిమ్మలంగా ఇట్లా పలగొట్టిన రాళ్ళు మేము మొత్తం రెనోవేట్ చేయించుకున్నాము దాన్ని. అవన్నీ మిగిలి అన్నీ అయితే పలగొట్టేసినాం గాయస్. ఏం లేదు, ఊకే పైకైనా చూస్తున్నంటే గాయస్. ఇక మేము పోయినాక కూడా మేము ఉండే ఇల్లు కూడా ఇంత అవుతుందేమో అని చెప్పి చూస్తున్నాం. ఈ మూలకి ఈ వైర్ అనేది ఫస్ట్ మాకు సమ్మర్లో సమ్మర్లో రేకులు ఉన్నాయి కాబట్టి ఏమంటారు, సమ్మర్లో కూలర్ కోసం ఇక వైర్లు పెట్టించుకున్నాం. ఒకటేమో డిష్ది బ్లాక్ కలర్ది, ఇంకోటి రెడ్ కలర్ది ఏమో కూలర్ కోసం పెట్టించుకున్నాం. తీసుకొని పోతాం. ఇక అన్ని మెమోరీస్ అని స్టోర్ చేసి యూట్యూబ్లో వేసేసి మిమ్మల్ని చూడమని చెప్పి చెప్తున్నా. అంతే గైస్, చేసేది ఏముంటుంది. చూడండి గైస్, గల్లీలో ఎవ్వరు లేరు, దూరం దాకా పిల్లలు. అప్పుడు ఫుల్గా ఆడుకుంటుండే. ఇప్పుడైతే ట్రైన్సా ఏదో ఒక అన్న అప్పుడు రాలేదు అన్నట్టయినా ఫోన్ చేసి ఇప్పుడు పోదామన్నాడు. పోతున్నాం గైస్. ఇంతసేపు క్రికెట్ ఆడి చిన్న పిల్లలు, నేను కూడా వాళ్ళతో కలిసి ఆడిన. ఏదో షార్ట్ అయితే తీసుకుని ఇప్పుడు పాయింట్ వేసుకొని వస్తా గైస్, చూపిస్తా. ఇవన్నీ గైస్ కింద ఆడుతురు. అరే బ్లర్ వస్తుంది. మస్తు ఆడతా క్రికెట్. ఓకే గైస్, షార్ట్ పాయింట్ వేసుకొని కలుస్తా. పాయింట్ అయితే తీసుకున్నా. ఇప్పుడైతే పోతున్నా గైస్, పోతున్నా. సో గైస్, ట్రయల్ రూమ్లోకి అయితే వచ్చిన. ఈ 3 years సో
గాయ్స్ టైం అయితే 6:36 అవుతుంది. జూడియో వచ్చినాం, పెట్టుకుని వేసుకుంటా. బాగుందా గాయ్స్? సో గాయ్స్ ఇగో ఇదొకటి ఇప్పటికే 2 ఇది నాది. ఒకరోజు రియల్గా ఉందాం గాయ్స్, చూసినట్టే కాదు. సో గాయ్స్ ఇంటికైతే వచ్చేసిన టైం అయితే ఇప్పుడు 7:25 అవుతుంది. ఫస్ట్ ట్రెండ్స్కి పోయినాం, దాని తర్వాత ఏదో నార్మల్ షాప్కి పోయినాం, దాని తర్వాత జూడియో పోయినాం. నార్మల్ షాప్ మధ్యలో పోయిన షాప్కి ఏమో అన్నేమో అవి కొనుక్కుండు గాయ్స్, 2 జీన్స్ కొనుక్కుండు. మళ్ళీ జూడియో పోయినాం. జూడియో బ్లాగ్ కావాలంటే నేను జూడియో పోతున్నట్టు మా ఫ్రెండ్ బర్త్డేకి ఒక బ్లాగ్ అవుతుంది ఛానల్లో, చూసుకోవచ్చు. జూడియో పోయినాం, జూడియోలో మొత్తం అవుట్ఫిట్స్ అన్ని ట్రై చేసినాం. టెన్త్లో ట్రై చేసినాం, మళ్ళీ ట్రై చేసినాం, అన్ని ట్రై చేసినాం. ఒకటి కూడా కొనలే నేను, అన్న కొనుక్కోండి. నేను కొనేదేమనంటే ఫ్యూచర్లో ఓన్గా సంపాదించినప్పుడు ఆ బట్టలన్నీ కొనాలి. ఎందుకంటే ఇప్పుడు డాడీ దగ్గరికి పోయి ఆ బట్టలు కొనేమంటే ఏంద్రా పిచ్చపోతే డాడీకి అర్థం కాదు కదా ఆ బట్టల గురించి. అందుకని ఈ ఇంట్లోకి ఎందుకు వచ్చి మాట్లాడుతానంటే, ఇంట్లో వాయిస్ అనేది కొంచెం ఏమంటారు 2 టైమ్స్ అట్లా వస్తుంది, అంటే గట్టిగా వినిపిస్తుంది అని చెప్పి ఇట్లా మాట్లాడుతున్నాయి రూమ్లో. ఓకే గాయ్స్, ఇప్పుడైతే బ్లాగ్ అయితే ఏం చేస్తున్నా. ఎందుకంటే ఇక బ్లాగ్ మార్నింగ్ తీసిందే 8 minutes వచ్చింది కదా, 15 ఎడిటింగ్ చేయలేదు కానీ ఒక్క బ్లాగే లాంగ్ బ్లాగ్ అవుతుంది. ప్లస్ ఇంకోటి బయట నాకు ఒక పాయింట్ ఉంది స్కూల్ది, ఆ పాయింట్కి జిప్ వేయించుకోవాలి. జిప్ ఫెయిల్ అయిందని చెప్పి ఆ పాయింట్ని ఇన్ని రోజులు ఆ పాయింట్ వేయకుండా స్కూల్కి సివిల్లో చేసుకొని పోయినా అంతే. ఇప్పుడన్నా ఆ పాయింట్ వేయించుకొని ఉంటా గాయ్స్, ఆ పాయింట్ చేయించుకొని ఇంకా ఈ ఫోన్ ముందర స్క్రీన్ కూడా వేయించుకోవాలి. అది చేయించుకొని కలుస్తా గాయ్స్. ఛానల్లో కొత్త వాళ్ళని చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గాయ్స్. బాయ్.